హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 30th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ 2 ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ఓకేనా? సో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏందో చూద్దాం. 1 plus cot theta minus cosecant theta into 1 plus tan theta plus secant theta is equals to 2. అంటే మనల్ని ఏమంటుందంటే ప్రూవ్ దట్ దిస్ సైడ్ is equals to దట్ సైడ్ అంటుంది. సో మనం ఏ సైడ్ తీసుకుంటాము? బేసికల్గా మనం తీసుకోవాల్సింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే, సో ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తామో చూడండి. సింపుల్. దీంట్లో ఒక ట్రిక్ ఏంటంటే చూడండి, నేను కాట్ థీటాని కాస్ సైన్ టర్మ్స్లో రాసుకుంటా, కొసికెంట్ని సైన్ టర్మ్స్లో రాసుకుంటా, టాన్ అని సైన్ కాస్ టర్మ్లో రాసుకుంటా, సీకెంట్ని కాస్ టర్మ్స్లో రాసుకుంటా. సో ఇట్లా మనకు ఆల్రెడీ తెలుసు. 1 ప్లస్ కాట్ థీటా ప్లస్లో నేను ఏం రాసుకుంటా? కాస్ థీటా బై సైన్ థీటా కదా, మైనస్ కొసికెంట్ థీటా ఇస్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా కదా. సో 1 బై సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ సీకెంట్ థీటా ఇస్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ కాస్ థీటా అంటే 1 బై కాస్ థీటా. సో తర్వాత నేను ఏం చేసినాను చూడండి, ఇందులో ఫస్ట్ టర్మ్ చూడండి, ఇందులో నేను ఎల్సిఎం తీసుకుంటున్నాను. ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? ఈ సైన్ థీటా అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా. సేమ్ ఇక్కడ కాస్ థీటా ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమొస్తుంది? కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1. అయితే ఇక్కడ ఒకటి మీకు క్లియర్గా చెప్తా. ఎల్సిఎం కొంతమంది ఇట్లాంటి టర్మ్స్కి ఎల్సిఎం తీసుకోవడం కొంచెం కష్టం అంటారు. ఈ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో మీరు ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేకపోతే మీరు ఏం తీసుకోవాలి? 1 అని తీసుకోవాలి. ఓకే, డినామినేటర్లో ఏముంది అనుకోవాలి? 1 అనుకోవాలి. సో ఇప్పుడు 1కి కాస్ థీటాకి ఎల్సిఎం ఏంది అనే డౌట్ మీకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు సేమ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి కాస్ థీటా కాబట్టి ఎల్సిఎం కాస్ థీటానే వస్తుంది. సో 1 కాస్ థీటాకి ఎల్సిఎం ఏముంది? కాస్ థీటానే వస్తుంది. ఒకవేళ డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి, సపోజ్ కాస్ థీటా సైన్ థీటా ఉందనుకోండి, ఎల్సిఎం ఏమొస్తుంది తెలుసా? జస్ట్ మీరు మల్టిప్లై చేసేసేయాలి. కాస్ థీటా సైన్ థీటా మల్టిప్లై చేస్తే కాస్ థీటా సైన్ థీటా వస్తుంది కదా, అదే ఎల్సిఎం. సో ఇప్పుడు ఎల్సిఎం ఏంది? కాస్ థీటా. అయితే ఇప్పుడు మనకి మీద ఇక్కడ కాస్ థీటా ఎట్లా వచ్చిందంటే చూడండి, ఇక్కడ 1 ఉంది కదా, నాకు కాస్ థీటా రావాలంటే 1కి ఎంత మల్టిప్లై అయ్యాలి? కాస్ థీటా కదా. సో ఆ కాస్ థీటాని మీద మల్టిప్లై అయ్యాలి. సిమిలర్ ఇక్కడ ఏముంది? కాస్ థీటా ఉంది. సో ఇక్కడ కాస్ థీటా ఉంది కదా, ఇప్పుడు నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? ఎల్సిఎం కాస్ థీటా. సో కాస్ థీటాకి నేను ఎంత మల్టిప్లై చేస్తే కాస్ థీటా వస్తుంది? ఇంటూ 1. సిమిలర్ ఇక్కడ కూడా కాస్ థీటాకి నేను ఎంత మల్టిప్లై చేస్తే కాస్ థీటా వస్తుంది? జస్ట్ 1 మల్టిప్లై చేయాలి. సో మనం ఏదైతే మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం ఆన్సర్ వస్తుందో ఆ మల్టిప్లై చేసేది మీద మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ఎల్సిఎం. సో క్లియర్గా అర్థమైందా? ఎవరైతే కొంచెం బేసిక్ ఉంటారో వాళ్ళ కోసం చెప్పిన నేర్చుకోండి. దాని తర్వాత చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఒక ఫార్ములా రాస్తున్నా. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా మనందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు ఆ ఫార్ములా వాడబోతున్నాం. మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఏ మైనస్ చూడండి, ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. చూడండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో అది ఏ ఫార్మాట్లో ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే నేను ఏం రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏంది? ఏ ప్లేస్లో ఏముంది? సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. సో సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. బి ప్లేస్లో ఏముంది? 1 ఉంది. సో మైనస్ 1 స్క్వేర్ బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఎంత? సైన్ థీటా కాస్ థీటా. సో దీన్ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను మళ్ళీ. దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఏ ఫార్ములా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అవునా కదా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇది ఆ ఫార్మాట్లో ఉంది కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను. ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab అంటే 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా కాస్ థీటా. సో మనకు ఆల్రెడీ ఒక ఐడెంటిటీ తెలుసు కదా, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇది ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ థీటా ఉంది, కాస్ స్క్వేర్ థీటా ఉంది. సో 1 పెట్టుకున్నా. 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా కాస్ థీటా. చూడండి 1 క్యాన్సిల్ అయింది, మిగిలింది ఏంది? 2 సైన్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా కాస్ థీటా. సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్, మనకి ఎంత వచ్చింది? 2.
సో ఎట్లా సాల్వ్ చేయాలో అర్థమైందా? సింపుల్. మనము ఇందులో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ని సైన్ కాస్ టర్మ్స్లో రాసుకున్నాం. కాట్ కాస్ బై సైన్, కొసికెంట్ 1/sin, tan సైన్ బై కాస్, సీకెంట్ 1/cos. సో ఈ మెథడ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రూవ్ దట్ tan theta ప్లస్ సీకెంట్ theta మైనస్ 1/tan theta మైనస్ సీకెంట్ theta ప్లస్ 1 ఇది ఈక్వల్స్ టు 1 + sin theta బై కాస్ theta. సో మనం ఇందులో ఏ సైడ్ తీసుకోవాలి? ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం. సో tan theta ప్లస్ సీకెంట్ theta మైనస్ 1/tan theta మైనస్ సీకెంట్ theta ప్లస్ 1. చూడండి ఇక్కడ నేను ఏం చేసిన, ఈ స్టెప్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఇదంతా అర్థం చేసుకోవాలి మీరు. సో జనరల్గా మనకి ట్యాన్కి సీకెంట్కి అసోసియేట్ అయిన ఐడెంటిటీ ఏంది? ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 2. అదేంది? 1 + tan స్క్వేర్ theta ఇది ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ theta. సో నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ tan స్క్వేర్ theta అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? 1 ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది a² - b² ఫార్ములా ఉందా లేదా? సీకెంట్ స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta, a² - b². సో ఈ a² - b² నేను ఎట్లా రాసుకోవచ్చు? a + b × a - b. అంటే ఏ ఏంది? సీకెంట్ theta, b ఏంది? tan theta. సో నేను ఎట్లా రాసుకోవచ్చు? సీకెంట్ theta ప్లస్ tan theta × సీకెంట్ theta మైనస్ tan theta. అంటే 1 నేను సీకెంట్ theta ప్లస్ tan theta × సీకెంట్ theta మైనస్ tan theta రాసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాకు న్యూమరేటర్లో ఎక్కడైతే 1 ఉందో అక్కడ నేను ఏం రాసుకున్నా? సీకెంట్ స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta రాసుకున్నా. ఓకే, సో సీకెంట్ స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta రాసుకున్నా బై tan theta మైనస్ సీకెంట్ theta ప్లస్ 1. సో అదే సీకెంట్ స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ thetaని నెక్స్ట్ స్టెప్లో చూడండి. tan theta ప్లస్ సీకెంట్ theta మైనస్ ఇదే సీకెంట్ స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ thetaని సీకెంట్ theta ప్లస్ tan theta × సీకెంట్ theta మైనస్ tan theta లెక్క రాసుకున్నాను. చూడండి ఈ ఫార్మాట్లో రాసుకున్నాను. అర్థమైందా? బై tan theta మైనస్ సీకెంట్ theta ప్లస్ 1. సో క్లియర్గా అర్థమైందా? tan theta మైనస్ సీకెంట్ theta ప్లస్ 1. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది ఫస్ట్ టర్మ్ కదా, ఇది టోటల్ సెకండ్ టర్మ్. ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్లో సెకండ్ టర్మ్లో కామన్ ఏమని చెప్పండి? tan theta ప్లస్ సీకెంట్ theta, సీకెంట్ theta ప్లస్ tan theta రెండు సేమ్. సో ఈ కామన్ ఉన్నాయిగా 2 టర్మ్స్లో, అది కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది చూడండి, tan theta ప్లస్ సీకెంట్ theta. ఇందులో ఫస్ట్ టర్మ్లో ఇదంతా తీసేసి ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. మైనస్ సెకండ్ టర్మ్లో ఏముంది? ఇది కామన్ తీసేసినాం, మిగిలింది ఏంది? సీకెంట్ theta మైనస్ tan theta, సీకెంట్ theta మైనస్ tan theta. అయితే ఇక్కడ ఏమైందంటే చూడండి, ఈ మైనస్ ఉందా? ఈ మైనస్ని మల్టిప్లై చేసిన. యాక్చువల్గా అయితే మనకు సీకెంట్ theta మైనస్ tan thetaనే రావాలి, కానీ ఈ మైనస్ని మల్టిప్లై చేయడం మైనస్ ఇంటూ ప్లస్ ఎంత? మైనస్ సీకెంట్ theta, మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ tan theta. అందుకే అట్లా వచ్చింది, లేకపోతే మనకు సీకెంట్ theta మైనస్ tan theta అని వస్తుంది. కానీ మనం ఈ నెగిటివ్ సింబల్ని మల్టిప్లై చేసినాం కాబట్టి ఇట్లా అయిపోయింది. సో tan theta ప్లస్ సీకెంట్ theta ఇంటూ 1 మైనస్ సీకెంట్ theta ప్లస్ tan theta బై 1 మైనస్ సీకెంట్ theta ప్లస్ tan theta. సో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ టర్మ్ సేమ్ ఉంది. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసేయచ్చు కదా. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. నాకేం మిగిలింది చూడండి, tan theta ప్లస్ సీకెంట్ theta. సో tan theta నేను ఎట్లా రాసుకుంటున్నా? మనకు ఆన్సర్ ఎందులో ఉంది? సైన్ టర్మ్స్లో, కాస్ టర్మ్స్లో ఉంది కాబట్టి tan thetaని sin theta బై కాస్ theta ప్లస్ సీకెంట్ thetaని 1/cos theta. సో దీన్ని సాల్వ్ చేద్దాం. sin theta బై కాస్ theta ప్లస్ 1/cos theta అంటే రెండింటికి ఎల్సిఎం తీసి సేమ్ వస్తుంది. కాస్ theta సేమ్ ఉంది కాబట్టి కాస్ theta అనే వస్తుంది. సో మీద కూడా సేమ్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఎల్సిఎం సేమ్ ఉంది కాబట్టి 1 + sin theta బై కాస్ theta. సో క్లియర్గా అర్థమైందా? చూడండి స్టెప్ బై స్టెప్ నేను ప్రతి ఒక్కటి వేసిన. సో మళ్ళీ మీకు చెప్తున్నా, ఈ ఏవైతే ప్రాబ్లమ్స్ అన్ని మన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఏవైతే డిస్కస్ చేసినామో ఓన్లీ 2 కాన్సెప్ట్స్ మీద బేస్ అయ్యి ఉన్నాయి. ఆల్ సిల్వర్ టీ కప్స్, స్టాండర్డ్ ఫార్మ్స్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ని ఎంతవరకు వాడచ్చో అంతవరకు వాడితే మనకు ప్రతి ఒక్క ప్రాబ్లం ఇట్లనే సాల్వ్ అయిపోతుంది. చూడండి మ్యాక్సిమం ప్రతి దగ్గర మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వాడుతున్నాం. చూడండి ఇక్కడ sin స్క్వేర్ theta ప్లస్ కాస్ స్క్వేర్ theta ఈక్వల్స్ టు 1 + tan స్క్వేర్ theta ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ theta. సో క్లియర్గా అర్థమైనాయి కదా 2 సమ్స్. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.